హలో. ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. అకుంద్ ఆస్ట్రో న్యూమరాలజీ మరియు చక్ర బ్యాలెన్సింగ్ వాస్తు గ్రూప్ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎలా ఉన్నారమ్మా? మీ అందరికీ ఒక శుభవార్తతో వచ్చేసాను. అది ఏంటి అంటే, కాకినాడ దగ్గరలో ఉన్న కరప మండలంలో కొరుపల్లి అనే గ్రామంలో మన ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, శక్తి రూపిణి అయినటువంటి వారాహిమాత, కాశీ వారాహిమాత అమ్మవారి ఆలయాన్ని ఒక గొప్ప దంపతుల చేతుల మీదుగా చిక్కాల దొరబాబు గారు మరియు సావిత్రి గారు ఇద్దరు కలిసి మంచి మనోసంకల్పంతో కాశీ వెళ్ళలేని వారి కోసం, కాశీ క్షేత్రాన్ని, వారణాసి క్షేత్రాన్ని దర్శించలేని వారి కోసం ఆ అమ్మవారినే శ్రీరాముడు, అయోధ్య శ్రీరాముడిని చెక్కినటువంటి ఆ గొప్ప వ్యక్తి ఎవరైతే ఉన్నారో అదే వ్యక్తితో ఈ వారాహి మాత విగ్రహాన్ని చెక్కించారు. మైసూర్లో ఆ విగ్రహాన్ని చెక్కించి తీసుకుని వచ్చి ఫిబ్రవరి 22 నుండి ప్రాణప్రతిష్ఠ మహోత్సవాలను మొదలు పెడుతున్నారు ఈ దంపతులు. 26వ తారీఖు వరకు పూజలు పూర్తి అయిన తర్వాత 26వ తారీఖు ఉదయం 11:38 అమ్మవారిని ప్రాణప్రతిష్ఠ ఆ గ్రామంలో చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా ఆహ్వానితులే. మన కస్టమర్స్ ఎవరైతే కాకినాడ నుండి దగ్గరలో ఉన్నటువంటి వారు కానీ, వైజాగ్ వరకు, ఇటు నర్సీపట్నం, అదేవిధంగా పాలకొల్లు, నరసాపురం, విజయవాడ, ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా చక్కగా వచ్చి ఆ రోజు అమ్మవారి యొక్క దర్శనం మీరు అందరూ కూడా చేసుకోవాలి. ఎందుకంటే ఆ రోజు విజయ ముహూర్త సమయానికి నేను కూడా వస్తున్నాను కాబట్టి మీ అందరి చేతుల మీదుగా అది జరగాలి, మీరందరూ చూడాలి. ప్రతి ఒక్కరూ కూడా కాశీ అమ్మవారిని, వారాహిదేవి అమ్మవారిని మనం ఎప్పటి నుండో చేస్తున్నాము, మీ అందరికీ తెలుసు. ఆ అమ్మవారి నవరాత్రులని గుప్త నవరాత్రులు అని అంటాము. ఆషాఢ నవరాత్రులే వారాహి నవరాత్రులు. ఆ నవరాత్రులని ఈసారి మనం అందరం కూడా అక్కడ ఎంతో ఘనంగా చేసుకోవచ్చు. ఆయన యొక్క గొప్ప సంకల్ప సిద్ధితో మన అందరి కోసం ఆయన చేస్తున్నారు కాబట్టి మనం అందరం కూడా అక్కడ అటెండ్ అయ్యి ఆ రోజు ఆ కార్యక్రమాన్ని ఎంతో గొప్పగా మనం అందరం కూడా విజయవంతం చేయాలి. సో మన కస్టమర్సే కాదు, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వారందరికీ కూడా మీ రిలేటివ్స్కి కానీ, మీ కొలీగ్స్కి కానీ, మీ ఫ్రెండ్స్కి కానీ తప్పనిసరిగా ఈ వీడియో వెళ్ళేలాగా చూడండి. అంతేకాదు, ఒకవేళ అడ్రస్ ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే కనుక నేను ఒక ఫోన్ నెంబర్ పెడుతున్నాను. ఆ నెంబర్కి మీరు కాల్స్ చేసి చక్కగా రావచ్చు. అండ్ ఇక్కడ నుండి ప్రతి నెల పంచమి తిథి రోజు కూడా అక్కడ పూజలు జరుగుతూనే ఉంటాయి. ఈ సద్వినియోగాన్ని మనందరం కూడా ఉపయోగించుకోవాలి. థ్యాంక్ యూ.